మా అత్త కూతురు. నీకు నేను ఉన్నాను వచ్చింది ఆమె కూడా. ఆమె ఏమన్నా డిగ్రీ వాళ్ళు రామా. మా భార్య భర్తల సపోర్ట్ లేకుండా ఎవరు ఉండకూడదు. అక్క మీ లైఫ్లో పార్వతీదేవా అమ్మోరా? పార్వతీదేవి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే అడ్జస్ట్మెంట్. నేను చేసుకున్న అదృష్టం దొరకటం. అది ఇష్టం వరకు నేనైతే ఫుల్ సపోర్ట్ మా భార్య. వల్ల మా ఫ్రెండ్ ఒకడు భారీగా లాస్ చేసాడు. ఆ నుంచి ఊర్లో ఉండలేక వచ్చేసాను. బాగా కాదు, చాలా కష్టపడ్డాం. అది మన తక్కువైనా మన తక్కువైనా మన భరించాలి. కష్టపడండి ఏది రాదమ్మా. నువ్వు ఊరికే రావాలంటే కష్టం కదా. 10 రూపాయలు కూడా అప్పుడు ఫస్ట్ ఒంటేరులో ఉన్నాం. లక్ష్మీపురం సర్కిల్కి నడిచి వచ్చేది. ప్రజెంట్ ఈ 2000 మంది ఉంటారు తిరుపతిలో. వ్యాపారం చేస్తారు తోడుపల్లి వాళ్ళకి. ప్రజెంట్ మనం దానికి అధ్యక్షులు. మన షాప్ పెట్టలేదంటే ముందు ఆ ఫోన్లు ఎత్తేదని కష్టపడిపోతుంది. మా పాప ఇద్దరు క్రికెట్కి వెళ్తారు కోచింగ్కి. ఎందుకంటే నాకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటి నుంచి ఉండాలన్నా, ఎప్పటి నుంచి షాప్ ఉండాలి, ఎంతమంది పిల్లలు, అసలు మీ స్టోరీ ఏంది? ఫ్యామిలీ ఎక్కడ? తిరుపతినా? ఎక్కడి నుంచి? మాది నెగిటివ్ వచ్చేసి పల్నాడు. అమ్మో. ఇక్కడికి వచ్చి దగ్గరగా ఒక 16 సంవత్సరాలు అయిపోతాం. 15 సంవత్సరాల పైన. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చదువుతాం మీరు? 7th క్లాస్ 4th క్లాస్. 7th క్లాస్ 4th క్లాసా? వైఫ్. పల్నాడు నుంచి ఇక్కడికి తిరుపతికి రావాలని ఎందుకు అనిపించింది? ఏదో ఇప్పుడు పరిస్థితుల వల్ల అట్లా వచ్చాను. అంటే వ్యవసాయం కుటుంబమా? నాన్న అమ్మాయి చేస్తారా? ఇంటికాడే ఉంటారు, వ్యవసాయం చేస్తుండే అక్కడ. దేనికి తిరుపతి? అమ్మ నాన్న కూడా వచ్చారా ఇక్కడికి? లేదు, వచ్చిన్నాం అప్పట్లో. ఉన్నారు, అక్కడే ఉన్నారు. మా అమ్మ నాన్న ఏం చేస్తారా? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తారా? ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడగలేదా ఎందుకు నాన్న అంత దూరము, ఎందుకు ఎడ చూసుకోకూడదా అని? ఇప్పుడు పరిస్థితి ప్రభావం వల్ల వచ్చేస్తున్నాం. ఇక అసలు మీరు రోజు ఎట్లా జరుగుతుంది? టెంకాయలు తెచ్చుకునే కాడి నుంచి ఏమేమి చేస్తారు అసలు? తెల్లారి తెలిస్తే పిల్లలతో సాయంత్రం 6 గంటలకు పోతాం మండికి. అదే మండి కాడ ఎంత పెట్టుకుంటాం. తెల్లారితో లేచి 5 గంటలకి వెళ్ళి తెచ్చుకుంటారు. మిమ్మల్ని గుర్తిస్తారు జనాలు. అంటే ఇప్పుడు అరే పలానా చూడడం పలానా అన్నాడు రా, టెంకాయలు కావాలి, ఇదిగే పోదాం రా అని వస్తారా చాలా మంది? వస్తారు. మనకి చాలా మంది రెగ్యులర్ కస్టమర్ 99%. అది మన షాప్ పెట్టలేదంటే ముందు ఆ ఫోన్లు ఎత్తేదని కష్టపడిపోతుంది. ఒక రోజు 2 రోజులు లీవ్ పెట్టామంటే అంత బాగా రీచ్ అవుతారు. మనతో రీచ్ అయ్యి వచ్చి తీసుకుంటారా? బాగా ఒక వాళ్ళు ఏంటంటే ఒక కస్టమర్ లేకుండా ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా వస్తారు అందరూ కొత్తగా. అక్క కూడా మీతో పాటు? మాకు సపోర్ట్ ఫుల్. లవ్ మ్యారేజా? అరేంజ్ మా అత్త కూతురు. మీరు ఇక్కడికి వస్తానంటే ఒప్పుకుంది అక్క? అప్పుడు పెళ్లి కాకముందే వచ్చేస్తున్నాము. నాకు ఇక్కడ దగ్గర ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు. నేను ఇక్కడికి వచ్చి ఒక 6 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయిపోయాను. అప్పుడు పెళ్ళి అయింది అక్క ఎవరు? లేవు మీ ఊరు పల్నాడు. పల్నాడు నుంచి ఇడికింది అబ్బా అన్నట్టు అడిగింటారు కదా, వచ్చింటాయి కదా? వచ్చింటారు. ఎందుకే అడిగిన వచ్చేసాను. ఆడ పరిస్థితి ప్రభావం, మనం తిరిగిన వాతావరణం. దానికి ముందు నేను బెంగళూరులో వర్కులు చేపిస్తా ఉన్నాను. ఏం వర్క్? కాంట్రాక్ట్ వర్క్లు. అందువల్ల మా ఫ్రెండ్ ఒకడు భారీగా లాస్ చేసాడు. ఆ నుంచి ఊర్లో ఉండలేక వచ్చేసాను. మీరు దాంట్లో పార్ట్నర్గా ఉన్నారు? బెంగళూరులో దగ్గరగా ఒక 4 సంవత్సరాలు ఉన్నా. ఆడ పరిస్థితుల ప్రభావం వల్ల
ఇంకా మన ఊర్లో కూడా ఉండలేక మేము ఒకరిలో వచ్చేసాం. ఇక్కడికి వచ్చినాక మీరు అనుకున్నట్టు పరిస్థితులన్నీ సెట్ అయినాయా? బాగా కాదు, చాలా కష్టపడ్డా. 10 రూపాయలు కూడా అప్పుడు ఫస్ట్ ఒంటరిలో ఉన్నాం. కోటేర్లా లక్ష్మీపురం సరిగ్గా నడిచి వచ్చేది. ఇక్కడికి వచ్చినాక సెట్ అయినాయా అన్ని పరిస్థితులు కూడా? ఎవరు అయితే పర్వాలే, అంత ఏం లేదు. ఉండేదానికి తినేదానికి ఒకరికి ఇబ్బంది లేకుండా జరిగిపోతా ఉంది. మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు. అట్లానే మా పాప కొట్టేస్తా, మా పాప ఇద్దరు క్రికెట్కి వెళ్తారు కోచింగ్కి. క్రికెట్కి నేర్పిస్తున్నావు పిల్లల్ని? క్రికెట్ కోచింగ్కి వెళ్తారు ఇద్దరు. దేవుడు వెంకటేశ్వర దయ వల్ల తిరిగిపోతా ఉంది. మీ అసలు తిరుపతికి వచ్చినప్పుడు మీకంటే ఒక బెంగళూరులో మీరు చెప్పినట్టు తెప్పించినారు, లాస్ అయిందన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మా మేనత్త ఇక్కడే ఉంది, మా నాన్న చెల్లిలో. ఆమె సపోర్ట్ వల్ల తిరుపతికి వచ్చినాక మీరు అనుకున్నట్టు మీరు అనుకున్న దానికి అంతా రీచ్ అంతా చేరుకోకపోవచ్చు, కొంచెం స్థాయి పెరిగింది అనుకున్నారా? పర్వాలే. ప్రజెంట్ తిరుపతిలో మనకి ఇబ్బంది లేదు. ప్రజెంట్ ఈ 2000 మంది ఉంటారు తిరుపతిలో, వ్యాపారం చేస్తారు తోడుపల్లి వాళ్ళకి. ప్రజెంట్ మనం దానికి అధ్యక్షుడు అంతా వెంకటేశ్వర దయ తిరుపతి అంతే కాదు. మీ కోరిక ఏందన్న? అసలు తిరుపతికి వచ్చినారు, అసలు ఏం అవుదాం వచ్చినారు? అసలు మనం బతికేదానికి వచ్చాం. అప్పట్లో కష్టపడి టెంకాయ బండి పెట్టాలని వచ్చినారా? ఆలోచన ఇలాంటి ఎట్ట వచ్చింది అసలు ఈ ఆలోచన? లేదు, ఏదో పరిస్థితి అప్పుడు కష్టపడదాం, ఏదో ఒకటి ఆలోచన. మీ ఆలోచన టెంకాయ బండి పెడదాం చేద్దాం ఆలోచన, కానీ ఏదో ఒకటి కష్టపడదాం. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు పక్కన, మనకి ఇబ్బంది లేదు. నీకు నేను ఉండాను అని వచ్చింది ఆమె కూడా. ఆమె ఏమన్నా డిగ్రీ వాళ్ళు రామా, మీ వైఫ్ డిగ్రీ వాళ్ళరా? డిగ్రీ వాళ్ళరా కూడా నేను ఇట్లా చేస్తానని చెప్పి ఎప్పుడన్నా బాధపడినారా? చెప్తే ఏమీ లేదు. మన కష్టం మన మీద ఒకటి ఉందా కన్నా, మన కష్టం మన పని. ఈరోజు ఉంటుంది, లేదు ఒకరితో సమాధానం చెప్పే పని ఉండదు కదా. ఇప్పుడు ఈరోజు రూపాయి వచ్చినా 2 రూపాయలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాం. ఒకరి కింద పని చేస్తే అది నువ్వు రోజుకు 2000 10,000 సంపాదించినా కూలోడి కింద లెక్కే కదా. ఇప్పుడు ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అవుతా, అక్క మీ లైఫ్ లో పార్వతీదేవా అమ్మోరా? పార్వతీదేవి లాంటిది సార్. అక్క పార్వతీదేవి అంటారా? అంతే. అమ్మోరు కాదా? అమ్మోరు అయిన సిచ్యువేషన్ లేదా? అమ్మోరు అయిన ఎప్పుడన్నా? అంతే కాదు, ఆ అమ్మోరు బట్టి ఇక్కడ నిలబడేవాడి కాదు. అందే వాస్తవారు అంటే నేను చేసుకున్న అదృష్టం దొరకటం. నేను చేసే పనులకి, నేను చేసే చేసాలకి ఇంకొక లైన్ అడితే ఏ విధంగా ఉండేది. బెల్ట్ మాట్లాడేవాడా? బెల్ట్ అది ఇంకొక లైన్ అడితే. ఎందుకంటే నాకు క్రికెట్ అంటే పిచ్చి. ఇప్పుడు ఎవరైనా చూసి క్రికెట్కి వెళ్ళిపోతా. హస్బెండ్ ఏమో మొత్తం ఫ్యామిలీని షాప్ని అన్ని రన్ చేసుకుని బ్యాలెన్స్గా నడుపుకొని వస్తా ఉందంటే గ్రేట్. అది ఇష్టం వరకు నేనైతే ఫుల్ సపోర్ట్ మా భార్యకి. అక్కే సింగిల్ హ్యాండెడ్ గా? అవును, అక్కే కెప్టెన్ మీ టీమ్ కి, మీ ఫ్యామిలీ టీమ్ కి. భయం వేస్తుందా? ఫలానా నుంచి ఇక్కడికి వచ్చినాము, ఎటు జరుగుతుందో ఏమో అని భయం వేస్తుందా? అంటే భయం అంటే మనం కొత్తగా వచ్చాం కదా, ఏ టైం ఎట్టుండేదో చెప్పలేము. మీకు ఆశ ఏముంది కదా తిరుపతికి వచ్చి మనం ఇలా అంత స్థాయికి వెళ్ళాలా, ఇట్లా చేయాలని ఒక ఆశ ఉంటుంది కదా? ప్రతి ఒక్కరు జరుగుతుందో జరగదు ఒక ఆశ అయితే ఉంటుంది మనసులో. అది ఏముంది అక్క? ఆశ అనేది ఏం లేదమ్మా. మనం బాగా బతుకోవాలా, ఒకరి కింద మనం ఆశించకూడదు. అది మన తక్కువైనా మనం తెలుసుకోవాలని మనం వారించాలి. అన్న ఏమన్నా పిల్లలు క్రికెట్కి పంపిస్తారంట, మీరు మీ అభిప్రాయమా? అన్న అభిప్రాయం క్రికెట్ ఆయన మా అభిప్రాయం అయితే అన్న క్రికెట్ పిచ్చిని పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. మీరేమంటారు దాంట్లో? మీకు ఓకే ఇష్టమా? మనకు అట్లాంటిది ఏం లేదు. అట్లాంటి ఏం లేదా? మీకేం చేయాలన్నాక మీ పిల్లల్ని పెద్ద మనల్ని కష్టపడకుండా ఉండాలి. మిమ్మల్ని మళ్ళీ మీలా కష్టపడకుండా మనలాగా మనం ఎటు పాడైపోతా ఉంటాం. వాళ్ళు కూడా మనలాగా ఎందుకు ఎండలో కష్టపడతాం. వాళ్ళన్న జనరేషన్ మారుతామని. ఈ కాలం ఎంత చాలా మంది ఒక చిన్న పని చేయలేక కష్టపడలేక నేను వదిలేస్తాను వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం మీరు? కష్టపడండి ఏది రాదమ్మా. నువ్వు ఊరికే రావాలంటే కష్టం కదా. చాలా మంది వైఫ్స్ హస్బెండ్స్ కి సపోర్ట్ లేకుండా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మా భార్య భర్తలో సపోర్ట్ లేకుండా ఎవరు ఉండకూడదు. వాళ్ళు అటు ఇటు అడ్జస్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళు అదేమని నీటా అని బాగా మాట్లాడే కోసం వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే అడ్జస్ట్మెంట్.
అడ్జస్ట్మెంట్ లేదే లేదు జరగదు. అసలు ఎట్లా జరిగిద్దాం మాకు చెప్పు